హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ఛానల్లో వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది. మ్యాక్సిమం మనకి 15 డేస్ పైన అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఒక 1 వీక్ నుంచి నా హెల్త్ అనేది అసలు బాగోలేదు. వైరల్ ఫీవర్ అటాక్ అయ్యిందనమాట. ఫీవర్ మనకి కంటిన్యూగా వస్తూనే ఉంది. యాంటీబయాటిక్ యూజ్ చేశాను, తర్వాత సెలైన్ ఎక్కించాను, చాలా జరిగినాయి. సో నాకు ఎప్పుడు ఇలా జరగలేదన్నమాట. ఈ 1 వీక్లో అసలు అతలాకుతలం అయిపోయింది నా శరీరం అయితే కనుక. అసలు మాట్లాడదామన్నా సరే చాలా నీరసంగా అనిపిస్తుంది నాకు. నిన్న పెట్టిన వీడియో వచ్చేసరికి, నేను ఎప్పుడో పెట్టిన వీడియో వచ్చేసరికి నేను షెడ్యూల్ పెట్టి చేశానమాట. దాని తర్వాత మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఎనీవే, చాలామంది కామెంట్స్ అడుగుతూనే ఉన్నారు అన్న వీడియో రాలేదు అని చెప్పి. వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. హోప్ పెరిగిందనమాట. ఓకే, మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అని చెప్పి చిన్న హోప్ పెరిగింది. సరే, ఇది చెప్పాలనిపించింది మీకు, నేను చెప్తున్నాను. అది కాకుండా ఇప్పుడు నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్ అండర్ 15,000 రూపీస్. మీకు 10,000లో 12,000లో బెస్ట్ మొబైల్స్ ఏమోనని చెప్పి వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది. అలా చెప్పే మొబైల్స్ అన్నీ కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తాయి కదా, వ్యూ కార్డ్స్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. డైరెక్ట్గా వెళ్ళి క్లిక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి, నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ ప్రస్తుతానికి ప్రజెంట్ యూజ్ చేస్తున్నా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. ఎందుకంటే మొబైల్స్ ప్రైస్ అయితే మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి. నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా బెస్ట్ మొబైల్సే. మీరు ఆ మొబైల్స్ ఇంకొక 2-3 ఇయర్స్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మీకు కొత్త మొబైల్ కొందామని చెప్పుకుంటే మీరు అమౌంట్ పెంచుకొని వేరే మోడల్కి వెళ్ళిపోండి తప్ప. కానీ ఈ మోడల్ మీరు నేను చెప్పే మొబైల్స్ అన్ని యూజ్ చేస్తున్నాను అనుకుంటే కనుక వెల్ డన్. ఇంకా టాపిక్లకు వస్తే, ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి టెక్నో పోవా 7. ఇది మనకి 13,499కే వస్తుంది. అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో ఉంది. మీ క్రెడిట్ కార్డ్ బట్టి, మీ యూజ్ బట్టి ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఇందులో స్పెక్స్ చాలా బాగుంటాయి, డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇందులో హైలైట్ పాయింట్ ఏమనుంది అనుకుంటే, బ్యాక్ సైడ్ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 45 వాట్ సపోర్ట్ ఛార్జ్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ లైఫ్ అయితే 1 డే వస్తుంది, మీరు ఎంత హెవీగా యూజ్ చేసినా సరే. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డి ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. వీడియో క్వాలిటీ బాగుంటుంది, ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. ఇది మీడియాటెక్ ప్రాసెసర్ 7300 అల్టిమేట్ ప్రాసెసర్. చాలా మంచి ప్రాసెసర్. మీకు 20,000 పైన తీసుకెళ్ళిపోతారు అనమాట ఈ మొబైల్స్ వచ్చేసరికి. బట్ ఇది మనకి 13,000కే వస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. 8 to 1GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 13 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అయితే కనుక డీసెంట్గా ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ కెమెరాస్ మీద. సో 13,000కి ఒక మంచి మొబైల్ కావాలి, సెకండరీ మొబైల్గా యూజ్ చేద్దామన్నా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గిఫ్ట్కి ఇద్దామనుకున్నా సరే ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఈ మొబైల్ వీ కార్డ్ ఉంది కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి శాంసంగ్ గెలాక్సీ F36. బేసిక్గా మొబైల్ ప్రైస్ మనకి లాంచింగ్ ఉన్నప్పుడు మనకి 18,000 పెట్టారనమాట. ప్రస్తుతానికి అయితే ప్రైస్ డ్రాప్ అయ్యింది, 15,000కే వస్తుంది. బేస్ వేరియంట్ 4/128GB స్టోరేజ్ వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే మాత్రం ఈ మొబైల్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత హెవీగా యూజ్ చేస్తాను గేమ్స్ అనుకుంటే మాత్రం మీకు సపోర్ట్ చేయదు. కానీ ఒక నార్మల్గా డే టు యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ ఈ మొబైల్ బాగానే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేశారు. ఆడియో క్వాలిటీ యావరేజ్గా ఉన్న, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. శాంసంగ్ నుంచి సపరేట్గా వీడియో క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయవసరం లేదు, చాలా బాగుంటుంది అనమాట. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 6 years వరకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు ఆరామ్స్గా యూజ్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. ఎగ్జాస్ట్ ప్రాసెసర్ 1330 ప్రాసెసర్, 4/128GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక హెవీ గేమ్స్ కాదు, కానీ ఒక నార్మల్గా యూజ్ చేస్తాను అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 13 మెగాపిక్సెల్. డూల్ 4K రికార్డింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, కానీ మొబైల్ సపోర్ట్ చేసేది 24 వాట్ సపోర్ట్ చేస్తుంది. సో ఈ ఛార్జర్ సమ్ టైమ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో చాలాసార్లు పోస్ట్ చేశాను, చాలా తక్కువ ప్రైస్గా వచ్చిందనమాట. సో ఇప్పుడే డీల్స్ ఫాలో అవుతూ ఉండండి, మీకు ఎప్పటికప్పుడు నేను డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే, మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తాను లేదనుకుంటే ఎక్కువ నాకు బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కావాలి అనుకున్నైతే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. అదే మనకి మోటో G57 పవర్ అనమాట. డిజైన్ క్వాలిటీతో పాటు బ్యాటరీ కెపాసిటీ కూడా చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. బ్యాటరీ కెపాసిటీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 30 వాట్స్ ప్రొవైడ్ చేసి ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. సో ఛార్జర్ మనకు కొంచెం స్లోగా ఛార్జ్ అయినా సరే బ్యాటరీ కెపాసిటీ మీకు అంత హెవీగా యూజ్ చేయాలనుకుంటే 1 డే పైనే వస్తుంది. హెవీగా యూజ్ చేస్తాను అనుకుంటే 1 డే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి.
డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎమోల్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ప్రైస్ చాలా వరకు పెంచేశారన్నమాట. ఒకప్పుడు మనకి ఈ మొబైల్స్ అన్నీ కూడా 12,000లో వచ్చిన మొబైల్స్, బట్ ప్రైస్ పెరిగిపోయినాయి కాబట్టి ఈ మొబైల్స్ ఇప్పుడు 15,000కి వెళ్ళిపోయినాయి. సో కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఫ్యూచర్లో చాలా మొబైల్స్ కూడా మనకి ప్రైస్ ఎక్కువైపోతున్నాయి అండ్ వచ్చే మొబైల్స్ అన్నీ కూడా ప్రైస్ హైప్ అయిపోతున్నాయి. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇంకా ప్రాసెసర్ ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. 1+2 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. 17 వస్తుంది, ఇంకో 2 years వరకు ఈ మొబైల్ యూజ్ చేయొచ్చు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6S Gen 4 ప్రాసెసర్ 812GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక నాట్ బ్యాడ్, డేట్ యూజ్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చేసరికి కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది, మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. లేదు కొంచెం అమౌంట్ పెంచుకుంటాను అనుకుంటే కనుక మోటో G67 పవర్ అనే మొబైల్ మనకి 18K వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో అది కూడా ది బెస్ట్ అనిపిస్తుంది. సేమ్ స్పెక్స్ ఉంటాయి, బట్ కొంచెం ప్రాసెసర్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అది వచ్చేసరికి మోటో ది బెస్ట్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ రెండు మొబైల్స్ మీరు మీ ప్రైస్ బట్టి తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇది ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ బాగా సేల్ అవుతుంది. అదే మనకి రియల్మీ P4X. డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ స్పెక్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. డిస్ప్లే క్వాలిటీ ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 144 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, పీక్ బ్రైట్నెస్ 1000 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. MediaTek ప్రాసెసర్ 7400 అల్ట్రా ప్రాసెసర్ 612GB స్టోరేజ్తో వస్తుంది. చాలా మంచి ప్రాసెసర్, మీకు ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చేసరికి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 40 watts ఇందులో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాటరీ లైఫ్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ కెమెరా క్వాలిటీ కానీ బ్యాక్ సైడ్ నుంచి అంటే ప్రాసెసర్ కానీ ఇవన్నీ కూడా బెస్ట్గా అనిపిస్తే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ మాత్రం కిల్లర్ మొబైల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే iQOO Z10X. రీసెంట్గా ఒక 2 days నేను 2 మొబైల్స్ ఇప్పించాను అనమాట. ఈ మొబైల్ ఇప్పటికీ ది బెస్ట్ మొబైల్ అవుతుంది. ఫ్యూచర్లో మనకి iQOO Z11X అనే మొబైల్ వస్తుంది, బట్ స్పెక్స్ అయితే కనుక డిసప్పాయింట్ చేసినట్టే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సేమ్ స్పెక్స్ తీసుకొస్తున్నారు, కొంచెం బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచుతున్నారు, అంతేగాని పెద్దగా మార్పులు అంటే ఏం తీసుకురావడం లేదు. iQOO Z10X యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆరామ్స్గా 3 ఏళ్ళ వరకు ఈ మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం కొంచెం తగ్గుతుంది. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది, 120 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, చాలా బాగుంటుంది. ఇదే మొబైల్ Vivo T4Xగా మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. మీరు కన్ఫ్యూజ్ పడమాకండి, రెండు మనకి సేమ్ ఒకలాగే ఉంటాయి. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. MediaTek ప్రాసెసర్ 7300 ప్రాసెసర్ 612GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ పరంగా కానీ ప్రాసెసర్ పరంగా కానీ డిస్ప్లే క్వాలిటీ పరంగా కానీ చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్ డీసెంట్గా ఉంటుంది. బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 45 watts సపోర్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. స్పెక్స్ పరంగా అన్నీ బాగుంటాయి. నేను చెప్పే 5 మొబైల్స్ కూడా స్పెక్స్ పరంగా కానీ మొబైల్ పరంగా కానీ చాలా బాగుంటాయి అనమాట. ఇవన్నీ మొబైల్స్ కూడా మీకు ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. చెప్పాక ఈ మొబైల్స్ అన్నీ కూడా ప్రస్తుతం మీరు యూజ్ చేస్తానుకుంటే వెల్ డన్, మీరు ఇంకా అమ్మమాకండి. అమ్మినా సరే మీకు అంత ప్రైస్ రాదు. మీరు కొనాలనుకున్నా సరే ఇలాంటి స్పెక్స్ ఉన్న మొబైల్ ఫ్యూచర్లో రాపోవట్లేదు అనమాట. మీ దగ్గర మొబైల్ లేదు, ఒక మంచి మొబైల్ కొందాం అనుకుంటున్నాను, నేను కొని ఒక 2-3 years అయిపోతుంది, అప్గ్రేడ్ అవుదాం అనుకుంటే ఈ మొబైల్స్ మీరు చూడొచ్చు. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు ఎలాగనిపించింది కొంచెం స్లోగా చెప్పని చెప్పి ఏమనుకోకండి, కొంచెం హెల్త్ బాగోలేదు అందువల్ల ఈ వీడియో కొంచెం స్లోగా చెప్పాను. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. బాయ్ బాయ్, జై హింద్.